ఈ భ్రమరాంబికాష్టకం ద్వారా మనం జీవితంలో ఉండే భ్రమలన్నీ వదులుకుని వేదాంతం అనేటువంటి అమృతాన్ని మాత్రం తుమ్మెద తేనె తాగినట్టే ఆనందంగా తాగుతూ భ్రమరాంబాదేవి మల్లికార్జున స్వామి యొక్క పాదాల దగ్గర విహరించేటువంటి ప్రయత్నం చేద్దాం. అందుకే మార్తాండ కోటి ద్యుతి అన్నారు. కమలక్ష ప్రియ చండ తాండవగతి కంఠద్విపంచస్తుతి. శివుడు తాండవం చేస్తాడు బ్రహ్మాండంగా. కమలాక్ష ప్రియ చండ తాండవగతి. కమలాక్షుడు అంటే విష్ణువు కూడా ఆనందించే విధంగా శివుడు తాండవం చేస్తున్నాడంటే సాయంత్రం వైకుంఠం వదిలేసి కైలాసానికి వచ్చేస్తాడట శివుడు. ఇలా మీరు ఇక్కడ ముందు కొంతమంది ప్రముఖులను సోఫాల్లో కూర్చోబెట్టే విష్ణువు కోసం, బ్రహ్మ కోసం, ఇంద్రుడి కోసం సోఫాలు వేస్తారు కైలాసాల్లో. అందుకని కూర్చుంటారు రోజు. వాళ్ళు వస్తారు కదా, విఐపి అంటారు. అందుకని వి అంటే విష్ణువును, ఐ అంటే ఇంద్రుడును, అంతే లెక్క. అందుకే పి అంటే పద్మాసనుడును. అందుకని విఐపీలు వచ్చి కూర్చుంటారు అక్కడ. శివుడు తాండవం చేస్తాడు. అందుకని విష్ణువు చాలా ఆనందిస్తాడు. కమలాక్ష ప్రియ చండ తాండవగతి. ఆ తాండవాన్ని అత్యద్భుతంగా వర్ణించిన వాడు ఒక రాక్షస నాయకుడు. ఆశ్చర్యకరం కదా, రావణ బ్రహ్మ. అందుకే ఇక్కడ కవిత్వంలో నేనేమంటున్నానంటే రావణ బ్రహ్మను ఎలా అనగా రానాలో తెలియక కంఠద్విపంచస్తుతి. ద్విపంచ అంటే సంస్కృతంలో అంకెలు లెక్కట్టే విధానం. 2 5 10. ద్విపంచ అంటే 2 5 10. కంఠద్విపంచస్తుతి. దశకంఠున చేత స్తుతి చేయబడినవాడా. కమలక్ష ప్రియ చండ తాండవగతి కంఠద్విపంచస్తుతి. భ్రమరాహిత్య సుఖైకదీప్తి భ్రమరాంబా మల్లినాథాకృతి. భ్రమరాహిత్య సుఖైక దీప్తి. అంతిమంగా జీవితం ద్వారా మనం పొందవలసింది ఏంటంటే భ్రమలకన్నిటికీ అతీతమైన సుఖాన్ని పొందాలి. సుఖము దుఃఖము ఈ రెండూ ఎప్పుడు మనకి ఏమీ చేయలేవు. నిజానికి చెప్పాలంటే సుఖము దుఃఖము రెండూ శూన్యమే. సుఖ దుఃఖాలకు అతీతంగా ఉన్నదాన్ని ఆనందం అంటారు. దాన్ని సుఖము అనరు, దుఃఖము అనరు. అంచేత మనం సుఖంగా ఉండాలి అంటే భ్రమరహితంగా ఉండాలి. అందుకే భ్రమరాంబికాష్టకం. జీవితాన్ని ఆస్వాదించాలి, తప్పేమీ లేదు. అన్ని భోగాలు అనుభవించవచ్చు, తప్పేమీ లేదు. చాలా చక్కని బట్టలు కట్టుకోవచ్చు, ఉన్నంతలో మంచి ఆభరణాలు ధరించవచ్చు, మంచి ఆహారం తినచ్చు, మంచి భోగాలన్నీ అనుభవించవచ్చు, మంచి ఇళ్ళు కట్టుకోవచ్చు, ఉండొచ్చు ఎవరి స్తోమతకు వారు. కానీ ఇవాళ ఏం చేస్తున్నారు? అప్పులు చేసి ఇళ్ళు కడుతున్నారు. ఈఎంఐ లేని వాళ్ళు లేడసలు. ఇవాళ ఈఎంఐ లేనివాడు నన్ను అడిగితే ఈశ్వరుడు ఒక్కడే. ఆయనకు కూడా ఏమైనా ఉన్నాయేమో ఈవో గారు చెప్పాలి, నాకు తెలియదు. మల్లినాథస్వామి ఒక్కడే ఈఎంఐ కట్టినవాడు. ఆయన కూడా ఏమైనా కడుతున్నాడేమో నాకు తెలియదు. మరి ఆ ఈఎంఐల జబ్బు వదిలిపోతే సుఖంగా ఉండగలుగుతామండి. ఈ వ్యవస్థ ఆన్లైన్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఏమైందంటే మనకు అవసరం లేకపోయినా సరే వస్తువులు కొంటున్నాం మనం. అది ₹1,00,000 ఏంటి, వీడి దగ్గర 10,000 కూడా ఉండవు. 90,000 అప్పు అంటాడే. బుద్ధి ఉందా లేదా? 90,000 అప్పు ఏమిటా? 90,000 ఉంటే 10,000 అప్పు చేయి, తప్పుల. 10,000 ఉంటే 90,000 అప్పుడు ఏమిటి? నాడా దొరికిందని వెనకెవడో గుర్రం బండి కొన్నట్ట. నాడా దొరికితే గుర్రం కొంటావా? దానికి గుగ్గిళ్ళు ఎవడు పెడతాడు, గుర్రాన్ని ఎవడు వేపుతాడు. ఇంత చేస్తే వీడికి దొరికింది నాడా. అది కూడా ఒక కాలిది. మళ్ళీ 2 కాళ్ళకి 2 నాడాలు ఉంటాయి. 2 రెళ్ళు 4 రెళ్ళు 8 నాడాలు కావాలి. ఎక్కడి నుంచి వస్తాయి? చివరికి నాడా కోసం వీడు మొత్తం మేడం గూడు అన్నీ అమ్మేశాడు. మన బతుకులు అలాగే ఉన్నాయి. నాడా దొరికింది అని గుర్రం కొన్నట్టుగా మన దగ్గర ఉన్నదేమో 10,000. మనం ₹1,00,000 వస్తువు కొంటాం, దానికి ఈఎంఐ పెడతాం. దానికి 5-6 ఏళ్ల పాటు బందీ. నెల 5,000 ఒకటో తారీఖు జీతం రావడం, పాపం జీతం వచ్చేది బ్యాంక్ అకౌంట్లో జీతం పడేది ఒకటే బద్దు. ఈ ఈఎంఐల బద్దులు 90 బద్దులు వరుసపెట్టి పడుతూనే ఉంటాయి. ఇంకా అన్నీ ఒకటో తారీఖే. ఇది లేకపోవడమే భ్రమరాహిత్య సుఖం అంటే. ఈ వస్తు సంపదను విపరీతంగా పెంచుకున్న కొద్దీ అప్పులు పెరిగిపోవడం తప్పితే మనస్సుకు ఆనందం ఉండదు. మన ఇంట్లో వస్తువులన్నీ మనం ఉపయోగించుకోవట్లేదు. గమనించండి, ఎవరైనా సరే. పెద్ద పెద్ద సోఫాలు, పెద్ద పెద్ద ఇళ్ళు వాకిళ్ళు ఉన్న వాళ్ళందరూ 4 AC బాత్రూములు ఉంటాయి ఒక్కొక్కడికి. హైదరాబాద్లో చూస్తూ ఉంటాను, అపార్ట్మెంట్లు. నేను 3 కోట్లు పెట్టి అపార్ట్మెంట్ కొంటాడు. 4 మరుగుదొడ్లు ఉంటాయి. ఎందుకు? సర్వం దిగ్బంధం అయిపోయింది వీడు ఆందోళన కారణంగా. 4 ఎందుకు పని లేక ఓ దాంట్లోకే వెళ్ళేవాళ్ళు లేడు. చేసుకుని గొప్ప అంతే. మాకెన్ని ఉన్నాయి. గెస్ట్ రూమ్, బెస్ట్ రూమ్. అసలు గెస్ట్లు ఎవడు వీడి ఇంటికి రావడానికి? వీడు మొహం, వీడు పెళ్ళ మొహం చూస్తే ఎవడన్నా వస్తాడంటే ఇక్కడికి? ఎవడు రాడు. ఎవడు వస్తాడండి? ఇదివరకు అండి బంధువులు వచ్చేది, మిత్రులు వచ్చేది. ఇప్పుడు ఎవడు వస్తున్నాడు? సొంత తమ్ముడు అక్కగారి ఇంటికి వస్తే అక్క ఖాళీ లేదు ఏమనుకోకని హోటల్లో దిగుతున్నాడు ఈవేళ. ఎవరు నీ ఇంటికి వచ్చేది? మనం ఉండడానికి ఒక పడక గది చాలు. పోనీ పిల్లలు ఉంటారు, ఇంకోటి చాలు. మహా అయితే ఎవరన్నా పెద్దవాళ్ళు ఉంటారు, దేవుడి గది ఇంకోటి ఉండాలి. ఎందుకంటే అంతకంటే బాగా పెంచేసుకుంటున్నాం విపరీతంగా. దానివల్ల భ్రమల్లో పడిపోతున్నాం. జీవితాన్ని మనమే బందీ చేసుకుంటున్నాం. మనం చివరికి చిన్నపిల్లలు తెలియక లోపల గదిలో చేరి తలుపేసుకుని లోపల నుంచి తలుపు తీ అని గోల్ చేసినట్టే మనం కూడా విడిపించని శివుణ్ణి ప్రార్థన చేస్తాం.
ఆయన అమాయకంగా ఆలోచి ఇదేమిట్రా నువ్వు తలుపేసుకున్నావు నన్ను తీయమంటావు. చిన్నపిల్లలు చూడండి ఒక్కోసారి సరదాగా లోపలికి వెళ్ళిపోయి తలుపేసుకుని అమ్మ తలుపుది అమ్మ తలుపు ఎవరు తీయాలి వాడు తలుపేసుకుంటే అదో ఆట. అలాగే మనము సంసారం అనే బంధం, ఉద్యోగం అనే బంధం, రకరకాల బంధాలు మనమే పెంచేసుకుని మన తలుపు మనమే లోపల నుంచి చేసుకుని దేవా తలుపుది దేవా తలుపుది ఎవడా దేవుడు నీ మాట వినేది అక్కడ నువ్వే తలుపేసుకున్నాక నీ తలుపు నువ్వు తీసుకోవచ్చు కదా ఎవరు వద్దన్నారు. దాన్ని మనం ఆ తలుపులు తెరిపించేటువంటి ప్రయత్నమే భ్రమరాంబిక అష్టకం. అందుకని మొదటి శ్లోకంలోనే శంకరాచార్య భ్రమరాంబాదేవి యొక్క వైభవాన్ని చెబుతున్నారు. చాంచల్యారుణలోచనాంచిత కృపాం చంద్రార్క చూడామణిం చారుస్మేరముఖీం చరాచర జగత్ సంరక్షిణీం తత్పదాం చెంచంపకనాసికాగ్ర విలసన్ముక్తామణీరాజితాం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. శంకరాచార్య స్వామి ఈ ప్రదేశంలో కూర్చుని రచించినటువంటి అష్టకం ఇది. మనం అదృష్టవంతులం, ఆ ప్రదేశంలో మనం సంచరిస్తున్నాం, ఆయన నడిచిన చోట నడుస్తున్నాం, ఆయన పీల్చిన గాలి పీలుస్తున్నాం. ఇంతకంటే బ్రతుకు ధన్యం అనడానికి వేరే ఏమక్కల. శివానందలహరిలో ఉండేటువంటి శ్రీశైలం మీద రాసినటువంటి 2-3 శ్లోకాలు సంధ్యారంభ విజృంభితం మొదలైనవి, అలాగే ఈ భ్రమరాంబిక అష్టకం ఇవన్నీ ఇక్కడ కూర్చుని రచించారు ఆయన. ఇక్కడ అమ్మవారిని చూసి అయ్యవారిని చూసి ఆ పొందిన అనుభూతిని, ఆయన మహానుభావుడు కాబట్టి ఏకస్వాదు నభుంజీత అన్నారు కాబట్టి ఒక తీపి పదార్థం ఏదైనా ఉందనుకోండి మన ఎదురుగా ఎవరన్నా ఉంటే వారికి పెట్టకుండా మనం తినకూడదు, మహాపాపం. వాడు ఒకవేళ షుగర్ పేషెంట్ అయితే వాడి కర్మ ముందు మనం ఇవ్వాలి అక్కడికి. బాబు నాకు షుగర్ ఉంటే సరే కానీ అని మనమే లాగించేయచ్చు, కానీ ముందు ఇవ్వాలి, మన ధర్మం అది. నీకు షుగర్ లేని మనమే అనకూడదు, ఏమో ఆయన తింటాడేమో మనకెందుకు గొడవ. ఇవి ఏకస్వాదు నభుంజీత అంటారు. ఎప్పుడు ఒక మధురమైన పదార్థం మనకు దొరికింది అంటే ఎదుటి వాళ్ళకి పెట్టమన్నారు, తర్వాతే తినమన్నారు. అలాగే శంకరాచార్య స్వామి ఏం ఆలోచించారని ఆయనకు ఒక మధుర దర్శనం లభించింది కాబట్టి అమ్మవారి దర్శనం, ఈ ఆనందానుభూతిని నలుగురికి పంచిపెట్టాలి అని ఈ శ్లోకాలు ప్రకటించారు. ఆయన ఆశువుగా చెప్పినటువంటి శ్లోకాలు ఇవి. ఎంత అందంగా చెబుతున్నారో చూడండి ఆయన. చాంచల్యారుణలోచనాంచిత కృపాం, అమ్మవారి లోచనాలు చంచలంగా ఉంటాయి, అందరి లోచనాలు అలాగే ఉంటాయి. అందున పురుషుల కంటే స్త్రీల లోచనాల్లో చాంచల్యం ఎక్కువ, ఎందుకంటే ప్రకృతి స్వరూపిణి స్త్రీ. ప్రకృతిలో 3 గుణాలు ఉంటాయి, సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఈ మూడు గుణాలకి 3 రంగులు ఉన్నాయి. సత్వగుణం రంగు తెలుపు, రజోగుణం రంగు ఎరుపు, తమోగుణం రంగు నలుపు. మన కంట్లో చూసుకున్న ఆడవాళ్ళు మగవాళ్ళు ఖచ్చితంగా 3 రంగులు ఉంటాయి. తెల్లటి కంటి గుడ్డు ఉంటుంది, నల్లటి కంటి పాప ఉంటుంది, ఈ చివరగాన ఆ చివరగాన ఎర్రజీరలు ఉంటాయి ఖచ్చితంగా. మనం త్రిగుణాత్మకమైన శరీరం ధరించాము అనడానికి ఈ కంటి పాపలే ఉదాహరణ, వేరే ఏం చెప్పక్కర్లేదు. మన జీవితంలో ఉన్నవే 3 గుణాలు ఉన్నాయి. ఆ త్రిగుణాలని పోగొట్టుకోవడమే త్రిపురాసుర సంహారం. త్రిపురాలంటే సత్వపరం, రజఃపరం, తమఃపరం. ఈ 3ంటిని పోగొట్టడమే ఆయన చేసిన పని. అందుకే శివుడు ఆయుధం త్రిశూలం, 3 అంచుల ఆయుధం ఎందుకు ఉంటుందంటే 3 గుణాలని ఒకేసారి మర్దించాలి అని చెప్పడానికి ఆయన 3 అంచులు ఉండే ఆయుధం ధరిస్తాడు. చక్రం కాదు ఇది, బాణం కాదు, ధనుస్సు కాదు, ఖడ్గం కాదు. ఈ ఆయుధం ప్రత్యేకత ఏమిటంటే త్రిగుణాలు. దాన్ని ఆయన పోగొట్టాలన్నా మనం ఆవిడ్ని ఆశ్రయించాలి. త్రిస్థ త్రిపురమాలిని, త్రిస్థ అంటే త్రిగుణస్థ, త్రిగుణేషు తిష్టతి ఇది త్రిస్థ అంటే త్రిగుణాలలోనూ ఉండేది అమ్మవారే. అందుకని ఆయన ఏం చేయాలన్నా పోగొట్టాలన్నా ఉంచాలన్నా ఆవిడ అనుగ్రహం ఉండాలి. ఆవిడని ఆశ్రయించాలి. అమ్మ నువ్వు సృష్టించిన మాయ వల్ల మేము ఇలా ఉన్నాం, నువ్వు అనుగ్రహిస్తే ఆయన అనుగ్రహిస్తారు. అందుకని కాస్త మమ్మల్ని దయ చూడమ్మా అంటే ఈ త్రిగుణాల నుంచి బయటపడేలా చేస్తూ. అందుకే అమ్మవారి లోచనాలు ఎప్పుడు చాంచల్య అరుణ లోచనాంచిత కృపాం, చెంచలంతో అటు ఇటు ఉంటూ ఎర్రని రంగులో మెరుస్తూ తిరిగేటువంటి కళ్ళల్లో ఉండేది ఏమిటంటే కృపాం. మనం కంగారు పడక్కల, ఆవిడ కృప ఉంటుంది, అందులో దయ ఉంటుంది. అందుకని అమ్మవారి కళ్ళకేసి ఎంతసేపు చూడగలిగితే అంత మంచిది. మన ఇంట్లో పూజామందిరంలో దేవుడు విగ్రహం ఉంది అంటే దాన్ని ఊరికే పువ్వులతోటి ఆకులతోటి నింపేయకూడదు. దేవాలయాల్లో అర్చనలు చేస్తారు, అది సంప్రదాయం, అది వేరు, ఊరుమ్మడి వ్యవహారం అది. మన ఇంట్లో అంత గొడవ ఏముంది, అంత ఆర్భాటం ఎందుకు? అసలు విగ్రహం కనపడకుండా పంచి కట్టేయడం, చీర కట్టేయడం, కండువా వేసేయడం, బొట్లన్నీ పెట్టేయడం, చివరికి అది ఆంజనేయ స్వామి వినాయకుడు తెలియకుండా పోవడం. అది ఏమిటంటే మళ్ళీ మనం ఇలాగ మొత్తం బట్టలు తొలగించి చూపించాలి అందరికీ. ఎందుకు ఆ కర్మ?
ఇంట్లో విగ్రహాలను ఎప్పుడూ ఆ విగ్రహంలోనే పంచి కట్టాడు, బొట్టు పెట్టాడు, అలంకారాలు పెట్టాడు. ఇంక నువ్వు కొత్తగా ఏం చేయక్కలే, నమస్కారం ఒకటే. దృష్టి దాని మీద ఉండాలి. దర్శనం అంటే దృష్టి, గమనించండి. అప్పుడు ఈ శ్లోకాలు అర్థమవుతాయి. చాంచల్యారుణలోచనాంచిత కృపాం. లలితాదేవి చిత్రపటంలో అమ్మవారి కళ్ళల్లోకి మీరు చూడండి, ఎంత దయ కనబడుతుందో. చంద్రార్క చూడామణిం, చంద్రార్క చూడామణిం. చూడామణి అంటే ఇక్కడ ధరించేటువంటి ఆభరణం. సీతాదేవి ఆ ఆభరణాన్నే తీసి హనుమంతుడికి ఇచ్చి రామచంద్రుడికి ఇమ్మని చెప్పింది. స్త్రీలు సౌభాగ్యాభరణంగా దాన్ని ధరిస్తారు, చూడామణిని ప్రత్యేకంగా ఈ సీమంత ప్రదేశంలో ధరిస్తారు. అమ్మవారికి చూడామణి ప్రదేశంలో ఏముంటాయంటే ఒక సూర్యుడు చంద్రుడు ఉంటారు. మామూలు ఆభరణాలు ధరించే కర్మ ఆవిడకి ఏమిటండి? ఓ పక్క సూర్యుడిని, రెండో పక్క చంద్రుడిని, ఈ రెండు వైపులా ధరిస్తుంది ఆవిడ. అందుకే లలితా సహస్రంలో తాటంక యుగళీభూత తపనోడుపమండల అంటారు. రెండు చెవి కమ్మలు ఏమిటి అంటే అమ్మవారికి తపనోడుప మండల, తపన మండలం, ఉడుప మండలం, ఈ రెండింటినీ చెవి కమ్మలుగాను చూడామణులుగాను కూడా ధరించింది ఆవిడ. అటువంటి ఆవిడ్ని మనం సేవించాలి. కానీ అందం అంటే అటువంటి ఆత్మానందాన్ని పొందే ప్రయత్నం చేయాలి, కానీ భౌతికమైన సౌందర్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేయకూడదు. ఈవేళ మన కుటుంబాల బడ్జెట్లో బ్యూటీ క్లినిక్ బడ్జెట్ ఒకటి అయిపోయింది అందరికీ కూడా. అదో పెద్ద బడ్జెట్, నెలకు 5,000 6,000. ఆడాళ్ళకి కాదమ్మా, మొగాళ్ళకు కూడా బాగా ఎక్కువైపోయింది. వీళ్ళ వల్ల వాళ్ళకే అంటుంది ఈ జబ్బు. ఎక్కడ క్షౌరశాలలు అనేవి కనపట్ల, మెన్స్ బ్యూటీ క్లినిక్. అక్కడ ఏం వైద్యం చేస్తాడో నాకు తెలియదు. ఇక్కడ ఇంత చేసేది క్షవరం, దానికి పెద్ద బ్యూటీ క్లినిక్ అని పేరు. ఇక్కడ ఈ రకంగా గోకేస్తున్నారు మొత్తం సంపద అంతా కూడా. ఉండవలసింది ఆత్మానందం. ఆ లోపల ఆత్మ సౌందర్యం ఉండాలి, భౌతిక సౌందర్యం కాదు ఇక్కడ లెక్క. అది అమ్మవారికి ఉంటుంది. అమ్మవారిని ఆశ్రయిస్తే మనకి ఉంటుంది. సూర్య శశంక బింబముల శ్రోత్రయుగమ్మనదాల్చు దేవి సౌందర్యము కన్న వేరు కలదా మరి అందమటంచు. అందాల పోటీలను పాల్గొంటూ ఉంటారు. మనం వాళ్ళ చేత మనని రకరకాల సామగ్రి అమ్మిస్తూ ఉంటే మనం ఏమో జ్ఞానం లేకుండా కొంటూ ఉంటాం. అవన్నీ ఇక్కడ వారిలాగా మనం తయారవ్వాలి, ఎప్పటికీ తయారవ్వు. అప్పుడప్పుడు భారతీయ సుందరీమణులను ఎందుకు ఎంపిక చేస్తారు అంటే ఇక్కడ 140 కోట్ల మంది జనాభా ఉన్నారు, అందులో 70 కోట్లు ఆడవాళ్ళే. వీళ్ళు ఇవన్నీ కొంటారు కదా అని చేస్తారు. ఇక్కడ మన మీద ప్రేమేం కాదు, మోజు పెరగాలి. కానీ మనం ఆలోచించాల్సిన విధానం ఏమిటంటే ఆత్మ సౌందర్యాన్ని పెంచుకోవాలి, జ్ఞాన సౌందర్యాన్ని పెంచుకోవాలి. అది ఎలా ఉంటుంది? సూర్య శశంక బింబముల శ్రోత్రయుగమ్మున దాల్చు దేవి సౌందర్యము కన్న వేరు కలదా మరి అందమటంచు. వేరు కలదా మరి అందమటంచు. శంకరాచార్యుని బోధలో తడియు జాతికి, శంకరాచార్యుని బోధలో తడియు జాతికి కర్మముగాక ఆత్మ సౌందర్యము గురించి చెప్పవలెనా మరి చెప్పిన లాభముండునా. అందాల పోటీలు విపరీతంగా జరుగుతుంటే ఇప్పుడు ఒళ్ళు మండి పేపర్లో రాశాను ఈ పద్యం. ఇదే మనం పోటీ పడాల్సింది. దేనికోసం పోటీ పడాలి? సూర్య శశంక బింబముల శ్రోత్రయుగమ్మున దాల్చు దేవి సౌందర్యము కన్న వేరు కలదా మరి అందమటంచు. ఈ చెవికమ్మగా సూర్యుణ్ణి, ఈ చెవికమ్మగా చంద్రుణ్ణి ధరించిందే. అంత అందమైన ముఖం ఈ సృష్టి మొత్తంలో 14 లోకాల్లో ఎక్కడన్నా కనపడుతుందండి అసలు? ఆ భ్రమరాంబాదేవిని చూశాక మరొకరి మొహం మనం చూడగలవా? మన మొహం కూడా మనం చూసుకోలేము, ఎంత ప్రేమ ఉన్నా సరే. అక్కడే ఉండి అక్కడే చూడాలని అనిపిస్తుంది. అటువంటి అమ్మవారి సౌందర్యాన్ని చూడాలి, కానీ మన సౌందర్యాన్ని మనం చూసుకుని ఎదుటివాళ్ళ సౌందర్యాన్ని మనం చూసి వ్యామోహంలో పడి ఎంతకాలం ఇది తీరుకోవద్దా దీంట్లోంచి? నిజమైన సౌందర్యం ఎక్కడుంటుంది? శంకరాచార్యుని బోధలో తడియు జాతికి కర్మముగాక ఆత్మ సౌందర్యము గుర్చి చెప్పవలెనా. శంకరాచార్యుని యొక్క సౌందర్య లహరి చేత ఆ లహరిలో తడిచినటువంటి భారత జాతికి మళ్ళీ ఆత్మ సౌందర్యాన్ని గురించి ప్రత్యేకంగా ఒకరు చెప్పాలా? మరి చెప్పిన లాభముండునా. అంత అందమైనది అమ్మవారు. అంచేత అందాన్ని చూడాలి అంటే అమ్మవారినే చూడాలి, మరి ఇంకేమీ అక్కర్లేదు. ఏ అందం మీద ఏ వ్యామోహం కలిగినా అదంతా అమ్మవారి అందమే అనుకుని అమ్మవారికి చూస్తే ఆ వ్యామోహం పోతుంది. స్త్రీలకి పరపురుష వ్యామోహం కలిగిందంటే నేను మొహమాటం లేకుండా చెబుతాను. రామచంద్రమూర్తిని చూడండి అమ్మ, వెంటనే అది రద్దయిపోతుంది. వెంటనే అందరూ పరపురుషులందరూ రామచంద్రమూర్తిలా కనపడతారు, సంసారాలు బాగుంటాయి. పురుషులకి పరస్త్రీ వ్యామోహం కలిగింది అంటే అమ్మవారి ముఖం చూడండి, భ్రమరాంబికాదేవి ముఖం చూడండి, వెంటనే ఆ వాంఛ నశిస్తుంది. అపూర్వమైన ఆత్మానందం చూడాలనిపిస్తుంది, ఆత్మ సౌందర్యాన్ని చూడాలనిపిస్తుంది. మనలో ఉండే దుర్గుణాలని మనం అది పోగొట్టుకోవాలి. అందుకోసమే ఈ శ్లోకాలని. చంద్రార్క చూడామణి, చంద్రుడిని ఒకవైపు సూర్యుడిని ఒకవైపు ఆవిడ చూడామణులుగా ధరించింది.
చారుస్మేరముఖీం చరాచర జగత్ సంరక్షిణీం తత్పదాం. అమ్మవారి ముఖం ఎలా ఉంటుందండి? చారుస్మేరముఖీం. చారు అంటే తెలుగులో చారు కాదు, మనం వంట వండుకునే చారు కాదు. సంస్కృతంలో చారు అంటే అందమైన అని అర్థం. చారుచర్య అంటారు. అందుకని చారుదత్తుడు అని ఒక నాయకుడు ఉంటాడు, అందమైన అని అర్థం అక్కడ. అందుకని చారుస్మేరముఖీం, ఎప్పుడూ నవ్వుతూ ఉంటుంది. స్మేర అంటే నవ్వడం. మనం ఎప్పుడో ఫోటో తీసేటప్పుడు పొరపాటు నవ్వుతాం. అది కూడా ఫోటో తీసేవాడు స్మైల్ స్మైల్ స్మైల్, మనకు అదో మైల్ ఇక్కడ. వాడు చెప్పాలి, అప్పటికి కానీ మన ఏడు మోహానికి నవ్వు రాదు ఇక్కడ. ఇక ఇంట్లో సిరి సంపదలు ఎక్కడ ఉంటాయి? ఎప్పుడు మూత ముద్దాపురానికి తిప్పుతుంటే నవ్వుతూ ఉండాలి. అదే స్మేరముఖీం. నవ్వుతూ ఉంటే ఆనందంగా ఉంటాం. ఆనందంగా ఉంటే నవ్వుతామని కాదు, నవ్వుతూ ఉంటే ఆనందంగా ఉంటాం. ఏం కొంపలంటుకుపోయాయని, ఏం పోయిందని ఏడుస్తూ కూర్చోవాలి. ఎవరైనా పట్టుకొచ్చామో వచ్చేటప్పుడు ఏమీ లేకుండా దిశమూలతో వచ్చామండి ఇక్కడికి. చివరికి ఎవరైనా పోయినప్పుడు మీరు గమనించండి, చాలా ధైర్యం మళ్ళీ దిశమూలతోనే పంపేస్తారని. ఆడామొగ తేడా కూడా లేదండి ఇక్కడ. దిశమూల ఏం ఉండదండి, మంగళసూత్రం కూడా ఉండదండి, మొలతాడు కూడా ఉండదండి, తీసువదలు మారేస్తారండి. ఎప్పుడైనా ధైర్యం ఉంటే చూడండి ఏం జరుగుతుందో. దిశమూలతో వచ్చాం, దిశమూలతో వెళుతున్నాం. ఏం పోయిందని నువ్వు బాధపడతావా? అర్థంగా ఏమైనా పట్టుకొచ్చావా? అంతా ఇక్కడ సంపాదించింది ఇక్కడ వదిలేసిపోతున్నావు. ఏమైందట? అబ్బే దానికి ఎంత కామాటం అంటే ఇంకా చచ్చే వరకు నొల్లేసుకుని చివరికి దానికోసం యావలో పడి చావడం, మళ్ళీ కుక్క నక్క అయ్యి పుట్టడం కర్మకాలి. దీని నుంచే బయటపడాలి. అందుకే చారుస్మేరముఖీం, ఎప్పుడూ సంతుష్టిగా నవ్వుతూ హాయిగా ఆనందంగా మాట్లాడాలి. ఎప్పుడూ నవ్వు ముఖమే. ఏదైనా మరి భరించలేని దుఃఖం వస్తే వేరు. ప్రతి చిన్నదానికి ఎందుకండి దుఃఖం? ప్రతి చిన్నదానికి ఎందుకు అసహనం? చారుస్మేరముఖీం, ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి. చారుస్మేరముఖీం చరాచర జగత్ సంరక్షిణీం. జగత్తు రెండు రకాలు. భారతీయ తత్వశాస్త్రానికి పాశ్చాత్యుల అజ్ఞానానికి తేడా చూడండి ఖచ్చితంగా. భారతీయ తత్వశాస్త్రంలో ఎప్పుడూ జీవులు నిర్జీవులు అనే మాట ఉండదండి. నిర్జీవులు లేనే లేవు, అన్నీ జీవులే. నిర్జీవులు లేనే లేవు. లైఫ్ విత్ లైఫ్, విదౌట్ లైఫ్ ఉండదండి. ప్రతి దానికి లైఫ్ ఉంది. రాయి అంటే నిర్జీవం అంటారు పాశ్చాత్యులందరూ. అజ్ఞానం. రాతికి జీవం ఉంది. కావాలంటే రాతి మీద సుత్తెట్టు కొట్టండి, శబ్దం ఎలా వచ్చింది చెప్పండి. జీవం లేనిది శబ్దం ఎలా చేస్తుందండి? రాతికి జీవం ఉంది. ఎటువంటి జీవము అంటే అది ఉందని మనం గ్రహించడం చాలా కష్టం. పెద్ద దెబ్బ కొడితే కానీ తెలియదు. రాతి కంటే చెట్టులో ఎక్కువ ఉంటుంది జీవం. రాతి తర్వాత దశ, అంతకంటే ఉన్నత దశ, ఉన్నత జన్మ చెట్టు. ఎందుకంటే చెట్టుకి జీవం ఉందని మనకు తెలుస్తోంది, ఎదుగుతోందిగా. నీళ్లు పోస్తే గ్రహిస్తోంది, ఎదుగుతోంది. రాతికి నువ్వు ఎన్ని నీళ్లు పోసినా అది ఎదగదు. అంతే. మనుషులు అంతే, నీళ్లు మారతాయి, రాళ్ళు మారవు. కొంతమంది మనుషులు అంతే, మార్చే ప్రయత్నం చేయకూడదు. నమశివాయ వదిలేయి, ఆ సమయంలో జపం చేయి, వాళ్ళే మారతారు. నీతో లేకపోతే నీతో వాళ్ళ అనుబంధమైనా మారిపోతుంది. ఏం పర్వాలా, అన్నీ శివుడు చూసుకుంటాడు అంతే. అంతేగాని ఊరికి వెళ్ళ మారుద్దాం ఉపదేశం అన్నీ అవసరం లేదు. ఎవడో వినడు అక్కడ. నీళ్లు మారుతాయమ్మా, రాళ్ళు మారవు. మనుషులు అంతే, కొంతమంది మారరు. మనకు సమయం వృధా. ఇది మన వారితో ఎలా ఉండాలో మనం నిర్ణయించుకోవాలి, కానీ వారిని మారుద్దామని చూడద్దు ఇక్కడ. 25 ఏళ్ళు తర్వాత 18 ఏళ్ళు దాడితేనే ఎవడో మారడు. 25 ఏళ్ళు దాడితే అసలే మారడు. వాడిని బ్రహ్మదేవుడు మార్చాలి. అనవసరపు ఉపదేశాలు ఇవన్నీ, సమయం దండక. అందుకంటే పరమేశ్వరుడికి నమస్కారం చేసుకుంటే వాడితో మన బంధాన్ని ఉంచాలో తెంచి చేయాలో వాడు చూసుకుంటాడు. మనకు అనవసరం. మనకు తలనొప్పి లేకుండా చేస్తాడు. భక్తుడిని ఎప్పుడూ భగవంతుడు కాపాడతాడు. నీళ్లు మారుతాయి. నీళ్లు, గోదావరి నీళ్లు వేరు, కృష్ణ నీళ్లు వేరు, మంజీరా నీళ్లు వేరు, వాటర్ బాటిల్ నీళ్లు వేరు, అన్నీ వేరు. నీళ్లు మారుతాయి, రాళ్ళు మారవండి. కానీ మారకపోయినా రాయిలో ఉండే ఓ గుణం ఏమిటంటే ధ్వని చేస్తుంది. అంటే జీవం ఉంది. మనం గ్రహించలేనంత బలహీనంగా ఉంది. చెట్టులో కాస్త వ్యక్తం అవుతుంది. ఎందుకని? మొలకైంది, పిలకైంది, మొక్కైంది, మానైంది, చిగురైంది, ఆకైంది, కొమ్మైంది, రెమ్మైంది, పువ్వైంది, పిందయింది, కాయైంది, పండైంది. జీవశక్తి లేకపోతే ఇవన్నీ ఎలా అవుతాయండి? అంచేత రాతి కంటే చెట్టు ఉన్నతమైన జీవి. కానీ చెట్టు కదలలేదు. రాయి కదలలేనట్టే చెట్టు కూడా కదలలేదు. రాయి గాలి వీసినా కదలదు. చెట్టు గాలి వీస్తే కొమ్మలు కదులుతాయి, చెట్టు కదలదు. ఒక్కోసారి తుఫాను గాలికి చెట్టే కదలొచ్చు, దానికేముంది? అంచేత రాతి కంటే చెట్టు రెండవ దశ. అంతకంటే ఉన్నత దశ జంతువు. ఎందుకంటే రాతి కంటే ఎక్కువ, చెట్టు కంటే ఎక్కువ. జంతువు కదలగలదు, హాయిగాను పరిగెడుతుంది. బాణం వేస్తుంటే పరిగెట్టేస్తుంది. ఒక్కోసారి కుక్కొచ్చి కరిస్తే అది పరిగెట్టడం ఏంటంటే మనమే పరిగెడతాం ఇక్కడ. అంచేత జంతువుకు పరిగెట్టే శక్తి ఉంది. అందుకే చెట్టు కంటే గొప్పది జంతువు. రాతి కంటే గొప్పది చెట్టు, చెట్టు కంటే గొప్పది జంతువు, జంతువు కంటే గొప్పవాడు మనిషి. ఇంత ఉన్నత దశలో ఉండి ఏం చేస్తున్నామో ఆలోచించుకోండి. ఉన్నత దశలో ఉండి
జంతువులకు కూడా లేని మనస్సు మనకుంది. ఇక్కడ జంతువులకి మెదడే ఉంటుంది, మనస్సు ఉండదు, విచక్షణా జ్ఞానం ఉండదు. వాటికి ఏదో కనపడితే తినేస్తుంది అంతే. ఇది ఎవరిది అని ఆలోచించదు. మనం ఎవరిదైనా కాలేజీకి వెళ్ళి అనుకోండి, ఒక అబ్బాయి అక్కడ టిఫిన్ బాక్స్ కనపడితే వాడు తినేడు, ఇది నాదే కాదా అని ఆలోచిస్తాడు కదా. అక్కడ ఇప్పుడు వాడిది కాకపోయి ఎవరిదో వాడికి తెలియకపోయినా వాడిదే కాదని వాడికి తెలుసుగా ఎలా తినేస్తారండి. అదే జంతువు అయితే ఏం చేస్తుంది, అక్కడ గడ్డి ఉంది తినేస్తుంది అంతే. అది ఎవరి గడ్డి అనేది దానికి అనవసరం. మనం ఆఫీసుల్లో అడ్డమైన గడ్డి తింటున్నామంటే జంతువుల్లో బతుకుతున్నాం అనమాట. జీతంతో సరిపెట్టుకుంటే వాడు మనిషి, అడ్డమైన గడ్డి తింటే వాడు జంతువు కింద లెక్క. అడ్డమైన గడ్డి అంటే నిర్వచనం తినేవాళ్ళకి తెలుసు, నేను చెప్పక్కర్లేదు. జీతంలా ఉండగా లక్షల జీతాలు ఉన్నాయి, వాళ్ళు ఎవరికి తక్కువేం లేవండి. ఇంకా ఊరికే బల్ల కింద చేయబడుతున్నామంటే నాశనం అయిపోవడానికి లక్షణం ఇది. మన కర్తవ్యం మనం చేయడానికి డబ్బు అడుగుతున్నాం. ఇవాళ దేశంలో అన్ని రాష్ట్రాలు అలాగే ఉన్నాయి. లంచగొండితనం, అవినీతి. ఎందుకండి? మళ్ళీ అందరూ ప్రవచనాలు వింటారు, అందరూ సమస్త దేవస్థానాలు కిక్కిరిసిపోతున్నాయి, బల్ల కింద చేతులు కూడా కిక్కిరిసిపోతున్నాయి బాగా. ఎక్కడ చూసినా క్షేత్రాలు, ఎక్కడ చూసినా తీర్థాలు, అందులో ఎక్కడ తెలుగు వాళ్ళే మొత్తం. శబరిమలలో మనమే, కాశీలో మనమే, షిరిడీలో మనమే, ఎక్కడ చూసినా మనమే. అవినీతి కూడా మన 2 రాష్ట్రాల్లోనే ఎక్కువ. నమశివాయ. మల్లినాథుడు త్రిశూలం జరిపించాలి తప్ప వేరే దిక్కు లేదండి దీనికి. ఆయన 3 అంచుల ఆయుధం బయటికి తీస్తే కానీ సమాజం మారదండి. అంత బాధగా ఉంటుంది నాకు మాట్లాడాలి. అందరూ బొట్లు పెడతారు, అందరూ తిరుగుతారు. నేను శ్రీశైలం 16 దేనికి? శివుడికి విసుగు, నీకు విసుగు, ఇంట్లో కూర్చో. కాశీ 16 సార్లు వెళ్ళా, 30 మందిని తీసుకెళ్ళి. ఆర్టీసీ బస్సు డ్రైవర్ నీకంటే చాలా గొప్పవాడు, రోజు 1000 మందిని తీసుకెళ్తున్నాడు. ఆయనకి మోక్షం రావాలి ముందు. నేను తీసుకెళ్ళాను ఒకడు, తీసుకొచ్చాను ఒకడు. నేను అక్కడ వంకాయ వదిలిపెట్టా, టెంకాయ అహంకారం వదిలిపెట్టలేదు. నువ్వు వంకాయ వదిలిపెడితే ఆవిడకి కావాలి. ఇక్కడ వంకాయలు రేటు పెరిగింది అందుకని వదిలేసి ఉంటాడు. ఎన్ని కబుర్లు చెబుతామని యాత్రల గురించి, తీర్థాల గురించి. మనస్సు మార్పుకు మనం ప్రయత్నం చేయట్లేదంటే జంతువు కంటే హీనంగా ఆలోచన. జంతువు తన మనస్సు మార్చుకోలేదు, మనిషి నువ్వు మార్చుకోగలవు కదా. మార్చుకోడు. ఆ అహంకారాన్ని పోగొట్టేదే ఈ అష్టకం. ఎందుకు పోదాం అంటే కారణం ఇది. చరాచర జగత్తు, అచర 2 జీవులు నిర్జీవులు భేదం లేవండి. కదిలేవి కదలనివి మాత్రమే ఉన్నాయి. అందుకే భారతీయ తత్వశాస్త్రం ప్రకారం జీవులు నిర్జీవులు అనరు, స్థావర జంగమాలు అంటారు. స్థావరం అంటే కదలదు, జంగమం అంటే కదులుతుంది, చర అంటే కదులుతుంది, అచర అంటే కదలదు. ఈ చరాచరమైన జగత్తు మొత్తాన్ని రక్షించేది అమ్మవారే. చరాచర జగత్ సంరక్షిణి. ఏ రకంగా రక్షిస్తోంది? ఇదేదో స్తోత్రం కోసం చెప్పిన మాట కాదు, నిజంగానే శక్తి రూపంలో రక్షిస్తోంది. ఎనర్జీ ప్రతి దాంట్లోనూ ఉందా లేదా? ఇక్కడ మాట్లాడే నాలో ఒక ఎనర్జీ ఉన్నట్టే ఇక్కడ ఉన్నటువంటి ఈ కండువాలో, ఈ బల్లలో, ఈ సింహాసనంలో కూడా ఒక ఎనర్జీ ఉంది. నాలో ఉండే ఎనర్జీ వల్ల, శక్తి వల్ల నేను కదలగలుగుతున్నా. దీంట్లో ఉండే శక్తి వల్ల ఇది కదలడం లేదు. ఇది శక్తిహీనం అనుకోవద్దు. కదలడం ఒకటే శక్తి కాదు, కదలకపోవడం కూడా శక్తి. 1000 మాటలు మాట్లాడడం కంటే నోరు మూసుకు కూర్చోవడం చాలా గొప్ప శక్తి అండి, చాలా గొప్ప శక్తి. మనం ఎవడం చెయ్యంగా ఆ మహర్షికి నమస్కారం చేయాలి. ఇంట్లో ఎవడైనా మాట్లాడకుండా ఉంటే వాడు కాళ్ళు ఎట్టుకుంటే చాలు, మనకు పుణ్యం వస్తుంది. వాడు నువ్వు మాట్లాడడానికి గోకేక్కర్లేదు. ఇక్కడ మనం మాట్లాడే అధమ మాటలు చాలు. మాట్లాడట్లేదంటే వాడు మహర్షి, వాడిని వదిలేయాలి. అలాగా 1000 మాటలు చెప్పలేని సమాధానం ఒక్క మౌనం చెబుతుందండి. మరి ఇప్పుడు మాట్లాడడం శక్తి అయితే మౌనం మహాశక్తి. అంచేత మాట్లాడేది చర ప్రపంచం, మాట్లాడేది అచర ప్రపంచం. రెండిటికి అమ్మవారే. మౌనం మహాశక్తి కదా. చరాచర జగత్ సంరక్షిణీ తత్పదాం చితిస్తత్పదలక్ష్యార్థ చిదేకరస్వరూపిణి. తత్పదలక్ష్యార్థ, తత్ అని వేదంలో ఎక్కడ వచ్చినా అది అమ్మవారికి సంబంధించిన మాట. ఎందుకని? వేదం భగవంతుడికి పేరు పెట్టలేదు. విష్ణువు, శివుడు, భ్రమరాంబ, మల్లికార్జునుడు, సీతాదేవి, రాముడు అన్నీ మనం పెట్టుకున్న పేర్లే. చరిత్రను బట్టి, ఆవిష్కరింపబడిన బట్టి, అవతారాలను బట్టి. వేదం పెట్టిన పేరేముందో తెలుసా? తత్ అంది. తత్ అంటే పురుషుడు కాదు, స్త్రీ కాదు. సంస్కృతంలో తచ్చబ్దం అనేది త్రిషులింగేషు సమాన రూప అంటారు. 3 లింగాల్లోనూ సమానం అంటాడు. అంటే భగవంతుడికి లింగభేదం లేదు. అంటే తత్, ఆ తత్పద రూప ఎవరంటే అమ్మవారే. అందుకని చరాచర జగత్ సంరక్షిణీం తత్పదాం చెంపకనాసికాగ్రవిలసన్ ముక్తామణి రాజితాం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. చెంపకనాసికాగ్రవిలసత్. సంపంగి పువ్వులా ఉంటుందట ఆవిడ ముక్కు. కొన్ని చిత్రాల్లో చూశాను నేను. ఈ ఫోన్లో పెట్టుకుంటారు, ముందు బొమ్మ ఒకటి పెడతారు కదా, స్టేటస్ అనో ఏదో. కొన్ని ఫోన్లో అనుకోకుండా చూశాను, దండం పెట్టుకో అమ్మవారి ముక్కు మాత్రమే ఉంటుందండి, ఇంకేం ఉండదు.
2 కళ్ళు ముక్కు అంతే. నిజంగా అటువంటి బొమ్మ ఫోన్లో ఉంటే రోజు దివ్య దర్శనం చేసినట్టే లెక్క. ఆ ముక్కు చూడండి, ఖచ్చితంగా ఈ మాట అర్థమవుతుంది. తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసుర అన్నదానికి మరొక కవితాత్మకమైన రూపం ఇది. అది లలితా సహస్రంలో మాట. నక్షత్రాల కాంతిని కూడా తిరస్కరిస్తుందమ్మా నీ ముక్కు పుడక. ఇక్కడేమంటున్నారు శంకరాచార్య, దానికి పోటీగా ఇంకో మాట, చెంచంపకనాసిక అగ్రవిలసన్ ముక్తామణిరాజితాం. చక్ 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 అని ప్రకాశిస్తున్నటువంటి ముక్కు మీద, సంపంగి పువ్వులా ప్రకాశించే నీ ముక్కు మీద ఆ ముక్తామణి, ఆ ముత్యం ఉంది, ఎంత అందంగా ఉందమ్మా అన్నారు. అంటే ముక్కు మీద ముత్యం ఎప్పుడు ఆ ముక్కు మీద ఉండవలసిన విధంగా ఉంటేనే దాని అందం. మన జీవితమేనా అంతే, ఉండవలసిన విధంగా మనం ఉంటేనే అందంగా ఉంటాం. ఆ ముక్కు మీద ముత్యాన్ని తీసి నెత్తి మీదో చెవి మీదో పెట్టామనుకో చికాకు వచ్చినట్టే లెక్క, తీసేసినట్టే లెక్క. దాన్ని ఎక్కడ ఉండవలసిన ఆభరణం అక్కడే ఉండాలి. ఆడవాళ్ళకి బాగా అర్థం అవుతుంది. కాసుల పేరు వేరు, కంఠాభరణం వేరు, ఉంగరం వేరు, కడియం వేరు, గండపెండేరం వేరు, రకరకాల వేరు. ఎక్కడ ఉండే ఆభరణం అక్కడ ఉంటేనే అందంగా ఉంటుంది. మనం కూడా జీవితంలో ఎక్కడ ఉండాల్సిన వాళ్ళం అక్కడే ఉండాలి, ఎలా ఉండాల్సిన వాళ్ళం అలాగే ఉండాలి, ఎప్పుడు ఎలా ఉండాలో అలాగే ఉండాలి. అప్పుడే అమ్మవారి ముక్కు మీద ముత్యంలాగా మనం ప్రకాశించగలుగుతాం. చెంచంపకనాసిక అగ్రవిలసన్ ముక్తామణిరాజితాం శ్రీశైలస్థలవాసిని. అటువంటి దివ్యమైన సౌందర్య లహరి అయిన అమ్మవారు ఇక్కడ శ్రీశైలస్థలవాసిని మనందరినీ అనుగ్రహించడం కోసం భ్రమరాంబికాదేవి రూపంలో ఈ శ్రీశైలంలో అవతరించి ఉంది ఆవిడ. భగవతీం, భగవత్ స్వరూపమైన స్త్రీ రూపం కాబట్టి భగవతీం అన్నారు. శ్రీమాతరం భావయే, శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి. అక్కడ శ్రీమాత అన్నారు, ఇక్కడ శ్రీమాతరం అని ద్వితీయ విభక్తి ఉపయోగించారు. శ్రీమాతరం భావయే.